సో ఇవాళ చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఫాదర్స్ అండ్ చైల్డ్స్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ ఇక్కడ ఉన్న తర్వాత అలా కూర్చోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు. సో అందరూ ఫాదర్స్ అండ్ కిడ్స్ అందరూ కూడా ఒకసారి ఇక్కడ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్. ప్రసాద్ నువ్వెందుకు వచ్చారా? మీరేమన్నారు? ఫాదర్స్ అండ్ కిడ్స్ రమ్మన్నా. అవును, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇంటి దగ్గర ఉన్నారు, నేను వచ్చాను. మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్రతి ఒక్కరు మీరందరూ మీ పిల్లలతో ఉన్న స్వీటెస్ట్ మెమరీ అండ్ పిల్లలు కూడా మీ ఫాదర్స్ తో ఉన్న స్వీటెస్ట్ మెమరీని షేర్ చేసుకోండి. సో అందులో నువ్వు మర్చిపోలేని ఒక బ్యూటిఫుల్ మెమరీ ఏంటి మీ డాడీతో కానీ? నేను స్కూల్ కి సరిగ్గా వెళ్ళట్లేనని నా 10th లో టీసీ ఇస్తాన్నారు. నాకు టీసీ ఇస్తానంటే నేను మా హెచ్ఎం సార్ తోటి ఇవ్వండి సార్ అనేసాను. అంటే అదేంట్రా అలా మాట్లాడుతున్నావు అంటే ఇవ్వండి సార్ నేను వెళ్ళిపోతా అనేసి నేను స్కూల్ నుంచి బయటకు వచ్చితే మా నాన్న స్కూల్లోకి వెళ్తావా వెళ్ళవా అని అన్నాడు. నీకు స్కూల్ కావాలన్నా కొడుకు కావాలన్నా, స్కూల్ కావాలంటే స్కూల్ అనే ఉండు, కొడుకు కావాలంటే బండి వేసుకొని రా అనేసి అన్న. బండి వేసుకొని వచ్చిండు. అదే నా స్వీటెస్ట్ మెమరీ. ఒకసారి మా ఇంగ్లీష్ సార్ నన్ను కొట్టిండన్న. బాగా కొడితే ఏం చేసిండంటే స్కూల్ కి నెక్స్ట్ డే వచ్చేసి అరే నీకు ఇంగ్లీష్ వస్తుందరా అది మా నాన్న కూడా రాదు కానీ సార్ని బాగా తిట్టేసి నన్ను ఆ స్కూల్లో కొన్న బుక్కులన్నీ అటు ఇచ్చేసి తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిండు. మరి ఇక్కడ మాట్లాడుతున్నా ఇంగ్లీషేనా? అదే ఇంగ్లీష్. సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. నరేష్, మా డాడీ చూస్తే నాకు బేసిక్ గా ఆనందం వస్తుంది, నవ్వు వస్తుంది. కానీ చిన్నప్పటి నుండి మేము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మాకు ఫుడ్ కనేది దేనికనేది ఎప్పుడూ మమ్మల్ని ఖాళీ కడుపుతో ఉంచలేదు మా డాడీ. కానీ ఇప్పుడు నేను మా నాన్న కడుపు నింపుతున్నానంటే ఐ ఫీల్ సో హ్యాపీ. కడిపే కాదు తనకి ఫుల్ కూడా నింపుతున్నాను. సో నాకు మా నాయనతో ఉండే స్వీటెస్ట్ మెమరీ ఏమిరా అంటే నేను బెంగళూరులో హాస్టల్లో చదువుకునేదాన్ని. ఒక రోజు బస్ లో పోతా ఉంటే రన్నింగ్ బస్ లోంచి కింద పడిపోయినప్పుడు నాకు ఇక్కడ తల పగిలిపోయి భయంకరంగా బ్లడ్ అంతా వచ్చి కోమాలో పోయి మతిమరిపోయింది అనమాట. నాకు మా నాయన ఉద్యోగం వదిలేసి బొమ్మరిల్లులో హాసిని వాళ్ళ ఫాదర్ లాగా మొత్తం అన్ని వదిలేసుకొని వచ్చి నా కోసం చూసుకొని ఉన్నాడు. ఉద్యోగం అన్ని వదిలేసి నాకు ఒంట్లో బాగాలేదని చెప్పేసి. ఐ ఫెల్ట్ సో లక్కీ టు బీ హిస్ డాటర్. మా నాయన దగ్గర ఉండేది ద బెస్ట్ థింగ్ ఏమిరా అంటే ఈ ప్రపంచం మొత్తము గీతు బ్యాడ్ అనేసి ప్రూవ్ చేస్తే కూడా నా కూతురు అట్లాంటిది కాదు అని నమ్మే ఒకే ఒక మనిషి మా నాయన. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. Behind every independent and successful woman there is a father who trusts her, not the society అంటారు కదా, దానికి లైవ్ ఎగ్జాంపుల్ మా నాయన. ఐఎమ్ సో లక్కీ టు బీ హిస్ డాటర్. యాక్సిడెంట్ అయింది కదా, తెలిసింది మీ మధ్యలో డౌట్. అప్పటి నుంచి భయపడతాడు మైక్ పట్టుకోవాలంటే. బట్ ఐ వాంట్ హిమ్ టు షేర్. ప్లీజ్ షేర్ బ్యూటిఫుల్ అండ్ స్వీటెస్ట్ మెమరీ. స్వీట్ మెమరీ ఏం లేదు కానీ స్వీట్ ఎమోషన్ అవుతుంది. తనకి యాక్సిడెంట్ అయిపోయేసి తలకి కుట్లేశారు. అప్పుడు నైట్ 10 టైం, ఆ టైంలో ఫోన్ ఇచ్చింది మాకు. ఆ టైంలో ఇంకా వెహికల్స్ ఏం దొరకకుండా మళ్ళీ ఫ్రెండ్ అంతా తీసుకుని మేము వెళ్ళేటప్పుడు 3 అయింది. లోపలికి వెళ్ళేటప్పుడు డాక్టర్స్ అన్నారు మీరు అమ్మాయిని పలకరించద్దండి, ఏం చేయొద్దండి అనేసి. తనకి దగ్గర 3 డ్రెస్సెస్ మార్చారు, మొత్తం బ్లడ్ వెళ్ళిపోయేసి. అమ్మాయి కోలుకుంటుందో తెలియదు, తల మొత్తం చీలిపోయింది, చాలా డేంజర్ పొజిషన్ లో ఉంది, మీరేం మాట్లాడించద్దండి, కోమా స్టేజ్ లో ఉంది అనేసి. సరే లోపలికి వెళ్ళాం, నేను మా మిస్సెస్ వెళ్తే అంత మూమెంట్ వెళ్ళి గీతు అని పిలుస్తానే డాడీ వచ్చావా, ఎప్పుడు వచ్చావు డాడీ అనేసి మళ్ళీ పడుకునేసింది. ఎవరిని గుర్తుపట్టలేదు, వాళ్ళ అమ్మని కూడా గుర్తుపట్టలేదు, కేవలం నన్ను మాత్రం గుర్తుపట్టింది. అది అసలు తలుచుకునే కుదరదు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. yes కార్తిక్ ప్లీజ్. మా డాడీ ఇస్ మై హీరో మ్యామ్. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పటి నుంచి చిన్నప్పుడు స్టేజ్ ఎక్కేటప్పుడు నాకు స్పీచ్లు కూడా రాసిచ్చేది మా డాడీ. నా 2nd క్లాస్ లో ఫస్ట్ మహాత్మా గాంధీ గెటప్ వేసుకున్నాను, 4th క్లాస్ లో స్కిట్. సో మా డాడీ కల్చరల్ యాక్టివిటీకి బాగా ఎంకరేజ్ చేసేవారు. ఇంట్లో ఎవరైనా ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి ఉంటే జాబ్ చేయి అని ఫోర్స్ ఉంటుంది, కానీ నాకు నచ్చిన ఫీల్డ్ ఇది, నేను వెళ్తా అంటే ఎప్పుడు ఆపలేదు, ఎప్పుడు నా వెనకనే ఉన్నారు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి నా వర్క్ చేసుకుంటున్నా అంటే ఇంట్లో మా డాడీ ఉన్నాడన్న ఒక్క ధైర్యం. ఆయన ఆర్టీసీ కండక్టర్ చేసి రిటైర్ అయినప్పటికీ ఇప్పటికీ కష్టపడుతున్నాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. భాస్కర్, నిజంగా మన ఇద్దరి మధ్య స్వీట్ మెమరీస్ అయితే లేవు, అన్ని వర్స్ట్ మెమరీస్. అది 100% గ్యారంటీ. స్వీట్ మెమరీస్ అంటే నేను ఏదైనా మిస్ అయినా నువ్వు చెప్పు, అంటే నీకు ఇది చేశాను రా ఇలా చేస్తే కదా.
మీరు భాస్కర్ గారికి ఏమన్నా చేశారా ఏం చేశాను, మ్యారేజ్ చేశాను సార్లు. అది కాదు సార్, ఏదన్నా స్వీట్ మెమరీ అంటారు కదా చిన్నప్పటి నుంచి చేసే అల్లరి పనులు లేకపోతే అలాంటివి ఏమన్నా? అలా అల్లరి వల్ల ఆడు ఇప్పుడు నాకు కనపడితే కదా ఏదన్నా చెప్పడానికి. 5th క్లాస్ వరకు కనపడేవాడు, తర్వాత అయితే ఒకటి మాత్రం మెచ్చుకోవాలి మేడం, అంటే నేను ఎప్పుడు మా నాన్నగారు కనిపించేవాడిని కాదు. రాత్రులు 2-3 వచ్చి పడుకునేవాడిని. మా నాన్నగారు 5 గంటలు లేచేవారు. మా అమ్మని తిట్టేవాడు, వీడు పనికి మాలేదో ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు. నేను వణుక్కుంటూ ఉండేవాడిని, ఎక్కడ నన్ను లేపి కొడతాడని. అన్ని తిట్లు తిట్టేవాడు కానీ వెళ్ళిపోయాడు, కానీ నన్ను లేపేవాడు కాదు, డిస్టర్బ్ చేసేవాడు. ఎందుకు నన్ను చేసేవాడు కాదు? అవును, ఎందుకు పాపం చిన్న తెల్లవారుజామున అంటే బాగోదు కదా. మీ గురించి కాదు, చుట్టుపక్కల వాళ్ళ గురించి ఇబ్బంది పడతారని. వీడికి కొడతాను, కొడితే పెద్ద కేకలేసి ఎడుతాడు. చుట్టుపక్కల లేట్ అనుకుంటారు, అందులో వేసిపోయారు. జీవితంలో ప్రేమగా ఒకే ఒక సందర్భం అది ఒకటే. అలాగా నువ్వు ఎప్పుడు అనుకోక, అలాగే నేను ఎప్పుడు అనుకోలేదు. ఉన్న ఒక్క స్వీట్ మెమరీని కూడా సర్వనాశనం చేసి నేను మొదటి నుంచి అదే చెప్తాను, ఇది కొత్తగా చెప్పవలసింది ఏం లేదు కదా. చిన్నప్పటి నుంచి ప్రేమగా మాట్లాడడం ఏమీ లేదు, ఎప్పుడు సీరియస్ గా ఉండేవాడు. ఎందుకు ఉండేవాడు తెలియదు. ఏం సినిమాలు చూసి వచ్చేవారా? వీళ్ళు సినిమాలు చూడకుండా ఉండడానికి. నేను చదువుకోకుండా ఎన్ని కష్టాలు పడుతున్నానో కారు తోలుకొని రేపు పొద్దున్న వీళ్ళు అడిగారు. ఇక పెద్ద అయిన తర్వాత కూడా ఎవడన్నా కారు దగ్గరికి కూడా రానిచ్చాడు. ఎవరు ఇప్పుడు తోలుకుంటున్నాడు, కానీ నేను నేర్పలేదు. కానీ లైసెన్స్ బట్టి తీశాను. 2 వీలర్ 4 వీలర్. ఇటు మలేషియాలో ఉన్నప్పుడు లైసెన్స్ కావాలంటే అప్పుడు తీసాను అనమాట. మలేషియా వెళ్ళాడా? ఏం చేశాడు అక్కడ? ఏం చేసాడు భాస్కర్ ఎప్పుడో ఇంటి మీద గొడవలు వచ్చాడా? అది మట్టుకు ఆ సంగతి తెలుసు కదా. అటుకి అలా తెస్తే మళ్ళీ మర్నాడు ఇదిగో ఫుడ్ ఎట్టమని. హైదరాబాద్ వచ్చే వరకు కూడా ఇప్పుడు కూడా ఎవరైనా సరే ఎవరితో గొడవ పడినట్టు చేసినట్టు మా ఇంటి వరకు వచ్చేది కాదు. మీద ఎన్ని ఉంటే అది మనకు తెలియదు. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. నాన్నగారు నీకు ప్రేమ ఏదైనా కొనిపెట్టాడు ఎప్పుడైనా పెద్ద? ఎవరు ఈడ? ఇప్పుడు కొనిపెట్టాడు. ఈ రోడ్డు మీదకి వెళ్తే అందరు పట్టుకుంటారు. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్తే నన్ను పట్టుకుంటాను. చాలా బ్రిటిల్ చేశా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. ఎస్ రామ్ ప్రసాద్. మొత్తం పోయింది అక్కడ అంతా ఏ జరిగి. నాన్న యాక్చువల్ గా చెఫ్ వంట అన్నమాట. వైజాగ్ లో నీకు తెలుసు కదా? అవును తెలుసు నాకు. నాన్న నైట్ డ్యూటీ షిఫ్ట్ చేసుకుని మా కోసం కొంచెం బిర్యానీ చేసి అక్కడ చిన్న బాక్స్ లో పెట్టి పట్టుకొచ్చి నిద్రలో లేపారు అనమాట. నాన్న ఆ టైం నిద్రలో లేపరాగానే బిర్యానీ పట్టుకొచ్చారు. లేచి కూర్చొని హ్యాపీ తిని వాసన చూసి రెచ్చిపోయి ఉంటాం. తెలియకుండా మేము వీళ్ళు కామన్ ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం. రామ్ ప్రసాద్ నేను చిన్నప్పుడు ఒకే ఏరియాలో పుట్టి పెరిగాం. చిన్నప్పుడు అని చెప్పి ఇద్దరు కలిపేస్తున్నాడు మేడం. నాకు మనవాడు చాలా తేడా ఉంది. ఆ ఏరియా చిన్నది కానీ ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం. అప్పుడు మనవాడు పెద్ద రౌడీ. మా నాన్న అడిగా ఎంత మంచివాడు చెప్తాడు, దులాగి తిరిగా ఉన్నట్టు. నేను అన్నానా? ఒక 2 నిమిషాలు మెమొరీ అయిపోతే అయిపోతుంది. చెప్పు. నెక్స్ట్ 10th క్లాస్ దగ్గరలో అనుకుంటా, 8th క్లాస్ 9th సైకిల్ కోసం మా నాన్న అప్పుడులో సైకిల్, అది సెకండ్ హ్యాండ్ సైకిల్ 350 రూపాయలు అన్నమాట. అది కొనడం కోసం నాన్న చాలా ఆలోచించి రిపేర్ చేయించి అది చేయించి కొత్త సైకిల్ కాదు సెకండ్ హ్యాండ్ కొనుక్కొని చెప్పి నాకు గిఫ్ట్ ఇచ్చారు. సో అది నాకు మంచి మెమరీ. అంకుల్ మీరు చెప్పండి. మాస్టర్ సినిమా విడుదల అయిన టైంలోనే తిరుపతి వెళ్ళాం. ఆ మూమెంట్ లోనే తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత గుండు కదా వీడు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు పిల్లలంతా చాలా మంది వచ్చేస్తుంటే డియర్ డియర్ అంటుండేవారు. కొట్టేసిన తర్వాత వాళ్ళ ఇంటి మీదకి వచ్చేసారు. ఏమైంది అసలు అలా అల్లరోడ్ కాదు కదా, ఏంటి నాన్న ఏమైంది ఏంటంటే లేదు నాన్న నేను వచ్చినప్పుడు అలా నన్ను డియర్ డియర్ అంటానంటే, డియర్ అంటే ఆ సినిమాలో విలన్ దేవరాజ్ అన్నమాట. అదే అల్లరి ఇంటి మీదకి రావడం వీడు చేసిన ఒక ఇది. మా ఇంటి మీద ఒక్కడనే వచ్చాడు, అడుగు ఒక్కడనే వచ్చాడు. నేను చూసాను ఎట్రా. సో హ్యాపీ టు సీ ఆల్ ద ఫాదర్ అండ్ చిల్డ్రన్ హియర్. అండ్ ఎస్ మ్యామ్, ఇక్కడున్న మనలో కూడా మన ఆర్టిస్టుల్లోని కొంతమంది కొన్ని రీజన్స్ కారణంగా వాళ్ళ పేరెంట్స్ కి దూరంగా ఉండడం కానీ, వాళ్ళ మదర్ కి దూరంగా ఉండడం కానీ, ఫాదర్ కి దూరంగా ఉండడం కానీ జరిగిద్ది. సో విత్ పర్మిషన్ ఐ జస్ట్ వాంట్ టు రివీల్ ద సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఆఫ్ కోర్స్ yes. అంకుల్ ద స్టేజ్ ఇస్ ఓవర్ టు యు. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. ప్రాణాలే పోయాయమ్మా. నీవేలే నీ లోకాల నేను శవ
శవమల్ల మిగిలానమ్మా. Welcome to Sridevi Drama Company, uncle. So happy to see you here. The stage is over to you both. జాబ్ పర్పస్ మీద ఏంటంటే బెంగళూరు అని చెన్నై తిరుగుతుంటాను, దానివల్ల కొద్దిగా లేట్ అయింది. Talk to your dad. For a long time he's here. అంటే జాబ్ పర్పస్ మీద లేకపోతే వేరే వేరే రీజన్స్ మీద కొంచెం దూరంగా ఉన్నారనమాట. నాకు ఇక్కడ అందరు ఫాదర్స్ చూసారే, మా డాడీ రాలేదు. నాకు నార్మల్ గానే ఫాదర్ సెంటిమెంట్ చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఐఎమ్ సో హ్యాపీ. నీ నిశ్శబ్దం నా Thank you. గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. Thank you so much, Direction Department, making this wonderful moment happen on Sridevi Drama Company stage. Indraja garu. రోహిణిని ఎప్పుడు నవ్విస్తూ అలా Yeah. చూసాను, కానీ ఫస్ట్ టైం నేను తను ఏడవడం చూడడం. డాడీ ఈస్ హియర్, నవ్వుతూ హ్యాపీగా ఉండండి. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. Okay, thank you. లవ్లీ టు మీట్ యూ హియర్. యాక్చువల్గా మరి ఆమె బాధపడటానికి కూడా నేను ఒక కారణమేనండి. కొన్ని కారణాల వల్ల తప్ప. ఇప్పటిదాకా అందరిని అడిగినట్టే షేర్ అ బ్యూటిఫుల్ మూమెంట్ విత్ యువర్ ఫాదర్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే మనస్తత్వం అండి. ఇప్పుడు కూడా మగవాళ్ళగా పెరిగింది. గోల్డెన్ ఉమెన్ లెక్క, అందులో సమస్య లేదు. కష్టాలు ఏమున్నా సరే భరించి పైకి రావడానికే చూస్తుంది అనమాట. చాలా సెటిల్ అవ్వడానికి కూడా ఆమె యొక్క కృషి, ఎవరో ఈమెకి సపోర్ట్ అనేది లేదు. నేను చదివించినంత వరకు చదివించాను తప్ప, తర్వాత మాత్రం ఇక ఆమె ఓన్ దీనివల్లే ఇంతవరకు రావడం జరిగింది అనమాట. ఇక నేను చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకి కొంత ఇన్కమ్ అన్నది వాళ్ళకి నేను హెల్ప్ చేసేవాడిని. యూ షేర్ అ బ్యూటిఫుల్ మూమెంట్ విత్ యువర్ ఫాదర్. చాలా ఉన్నాయి. సిగ్గుపడుతున్నాడు రోహిణి, ఫస్ట్ టైం కొంచెం. సిగ్గు కాదు, బట్ ఇంకా బాధలన్నీ చెప్పుకోవడానికి ఇక చెప్పుకోలేదు. I understood your father met after a long time and you are in that thing, so enjoy. కలిసారు కదా, అంత హ్యాపీయా? హ్యాపీ. గిఫ్ట్ తీసుకొచ్చాను, జస్ట్ మీ అందరి ముందు కొద్దిగా. ప్లీజ్ 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 ప్లీజ్. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. రోహిణి, మన టాక్ అసలు ఏం మాట్లాడలేదు. ఉత్తప్పుడు ముద్దన్నా సరే మాట్లాడుతూ ఉంటాం. ఎక్కువ మాట్లాడితే ఎక్కువ నవ్వుతా, కానీ ఓవర్ సెన్సిటివ్. సో హ్యాపీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. హ్యాపీ, ఆల్ దీస్ ఆర్ హ్యాపీ టీయర్స్, రైట్? పైకి గంభీరంగా ఉంటది కానీ మనసు మాత్రం చాలా సో సెన్సిటివ్. అర్థమైంది. ప్లీజ్ ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద షో విత్ ద ఫాదర్. ఆటల పాటల